హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెజాన్ నుంచి మనకు అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ మనకు చెన్నై లొకేషన్కి అయితే ఈ హైరింగ్ అనేది చేస్తున్నారు. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే లింక్ని క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, అమెజాన్ వర్చువల్ హైరింగ్ అనే పేజ్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఏ జాబ్ రోల్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ గురించి. అండ్ మనం జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే సో ఇక్కడ మనకు జాబ్ డిస్క్రిప్షన్లో జాబ్ గురించి అంతా ఇచ్చారు. అండ్ ఎగ్జిక్యూట్ టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్ట్ కేసెస్, క్రియేటింగ్ టెస్ట్ డేటా అండ్ రిపోర్టింగ్ రిజల్ట్స్ ఇన్ ఎ టైమ్లీ, క్లియర్ అండ్ కన్సైజ్ మేనర్, should be able to understand the functionality of the project or product, should have the ability to stay connected with the changing requirements and documentations. ఏదైనా టెస్ట్లని కానీ ఎగ్జిక్యూట్ చేయడం, ఆ టెస్ట్ కేసెస్ని, క్రియేటింగ్ టెస్ట్ డేటా అండ్ ఆ ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవడం కానీ, అండ్ ఏదైనా బగ్స్ ఇష్యూస్ కానీ ఏదైనా బగ్స్ వచ్చినప్పుడు దానికి ఐడెంటిఫై చేయడం, ఏ ప్రాబ్లమ్ని ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆ ప్రాబ్లమ్ని మనం ఐడెంటిఫై చేయడం. అండ్ షుడ్ ఎగ్జిక్యూట్ ప్రాసెస్ టు thoroughly test product changes, should be agile and be responsive to changing priorities in projects and be quick at changing course of testing. ఇలా మనకు జాబ్ డిస్క్రిప్షన్లో మనం జాబ్ గురించి అయితే మనకి ఇచ్చారు. అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, బేసిక్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఈ జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీఈ, బీటెక్, ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ, ఎంఎస్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ డిగ్రీ చేసిన వాళ్ళు, ఈ కోర్సెస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్కి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకు ఉన్న ఓకే, లేకపోయినా నాట్ నెసెసరీ అని చెప్పారు. సో ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రిటన్ అండ్ స్పోకెన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూస్తే డెమాన్స్ట్రేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలంటున్నారు. అండ్ ఎక్సలెంట్ అటెన్షన్ టు డీటెయిల్ విత్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ అండ్ ఎక్సెల్, వర్డ్, వీటిలో గుడ్ ఫెమిలారిటీ విత్ వర్డ్, ఎక్సెల్, ఐఈ, ఫైర్ఫాక్స్ అని చెప్పి ఇచ్చారు. అండ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ టు డూ రిపిటేటివ్ టాస్క్ ఉండాలి చేయడానికి అని చెప్తున్నారు. సో ఇవి మనకు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అనమాట. అండ్ మనకు ఈ జాబ్ అనేది వీక్లీ ఆఫ్ అయితే ఉంటుంది, సాటర్డే సండే మనకు లీవ్ ఉంటుంది. సో షిఫ్ట్స్ చూసుకుంటే 8 AM to 5 PM అని చెప్పారు. సో సబ్జెక్టివ్ టు చేంజ్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్, మేబీ చేంజ్ అవ్వచ్చు తర్వాత. ఈ రెజ్యూమేలో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో ఉన్న ఈ స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి. వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇవన్నీ మనకు రెజ్యూమేలో మెన్షన్ చేస్తే బెటర్ అనమాట. సో ఇది మనకు ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్ రోల్కి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే సో హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ బోర్డ్స్ కానీ లేకపోతే అదర్స్ పెట్టేసేయండి. అండ్ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫుల్ నేమ్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అండ్ మీకు వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిజబిలిటీ, ఫుల్ అడ్రస్. సో యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, మీ హైయెస్ట్ డిగ్రీ కానీ ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే 0 or N/A అని పెట్టేసేయండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ. సో దీన్ని బట్టి ఇక్కడ మీరు ఎస్ఆర్ నో అని చెప్పేసి మెన్షన్ చేయండి. నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, ఎక్స్, మీ పాన్ నంబర్, డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్, ఎస్ అని పెట్టేసేయండి. సో మీ కరెంట్ రెజ్యూమ్ అండ్ మీ ఫోటో పెట్టేసి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసి అండ్ సబ్మిట్ చేసేయండి. మీకు మనకు మెయిల్ అయితే వస్తుందన్నమాట, మనం ఎలిజిబుల్ అన్నట్టు. దాని తర్వాత వితిన్ 3 minutes 2 minutes గ్యాప్లోనే మనకు ఎగ్జామ్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.